అవ్వ ఈ జన్మల నాకు పెళ్లి కాదనుకున్నా. నీ అవ్వ ఏ దేవుడు కరుణిచ్చిండో గాని చెప్పన పెళ్ళయింది. ఊళ్ళోళ్ళందరూ అరే శంకర్‌గా ఇక పెళ్ళాం వచ్చింది నువ్వు తాగుడు బంద్ చేయరా అని చెప్పిర్రు. ఆయన తాగకపోతే నా పానం ఆగదాయె. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఇప్పుడు పెళ్ళయి నెల రోజులు అయితాంది. నెల రోజులు మందు వాసన చూడక నా మెదడంతా మొద్దువారింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా భార్య అడిగింది, ఏమన్నా నీకు అలవాటు ఉంటే చెప్పండి, తాగేది ఉంటే తాగుతా అని చెప్పండి, సిగరెట్ అలవాటు ఉన్నది అన్నది, గుట్కా అలవాటు ఉన్నది అన్నది. చీ నాకు ఏం అలవాట్లేదు, ఒక్క అన్నం తప్ప ఏదని గొప్పలకు చెప్పుకున్నా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మధ్యలో తాగిందనుకో ఇటు తాగుబోతో చేసిరని అట్లా డౌట్ పడుతుంది. నా పిల్లం అందంగా ఉన్నది, నీ అవ్వ నేను తాగు కోసం చూసుకున్నాను అనుకో, నన్ను కట్టుకున్నది పాపం అది ఎంత బాధపడుతుంది. ఎప్పుడన్నా తాగబుద్ధి అయితే పెళ్ళం ఒక బీర్ తాగుతా అని చెప్తా. ఒక బీర్ కాడ నుంచి ఇక పవర్ రాకపోతా. అప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఏకుదాం తాగిపోయినాం అనుకో దాన్ని మోసం చేసినట్టు అవుతుంది. మోసం చేసే పెళ్లి చేసుకున్నా. ఆయన ఈ తాగుబోతానికి పిల్లని ఎవరిస్తారు అని అనుకుంటే నీ అవ్వ బంగారం అసంటి పెళ్ళం వచ్చింది. కామెడీ చేస్తున్నావా? దాన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. కళ్ళు ముడితే అదే గుర్తుకొస్తాంది, కళ్ళు తెరిస్తే అదే గుర్తుకొస్తాంది. ఊళ్ళో అందరి కుళ్ళు అబ్బబ్బబ్బా అనికి పెళ్ళే కాదనుకున్నాం, రామసక్కనంటే పిల్లొచ్చిందిరా, రామసక్కదనాల పిల్లొచ్చిందిరా అని ఊళ్ళో అందరూ మొత్తం నావిన్నే ఎడతారు. నాకు అర్థం కాలేదు సార్. పోగానే నా భార్యకు జిట్టు తీయాలి, లేకపోతే దాని కడుపు నొత్తది. అది ఏమనుకుంటాందేమో, నేను ఇంట్లో పోంది అన్నం కూడా తినది, మంచులు కూడా తాగదు. కానీ బయటకు వస్తున్నా పానం కొట్టుకుంటుంది. నా పెళ్ళాన్ని చూస్తున్నా మందు ముట్టబుద్ధి అయితలేదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? నా దోస్తుగాళ్ళు అందరూ ఫోన్లు చేస్తారు. ఆయన నా దోస్తుగాళ్ళ మాట నేనినా, నా పెళ్ళం మాట ఏంటా, ఏం చేస్తుందో నా పెళ్ళం పోయి చూడాలి. అబ్బో నా పెళ్ళం అన్నం కూర అండవచ్చు, నేను పోంది అది అన్నం కూర ముట్టది. పాపం దానికి ఆకలి అవుతుంది కావచ్చు. అది నన్ను మంచిగా చూసుకున్నప్పుడు దాన్ని కూడా నేను మంచిగా చూసుకోవాలి కదా. పోతా. రవలి ఏం చేస్తానే? అబ్బా తెల్ల చీర కట్టావానే. ఈ తెల్ల చీర చూడంగానే నాకు పాట గుర్తుకొచ్చింది. తెల్లని చీర జారుతున్నది సందవేళ, తెల్లని చీర జారుతున్నది సందవేళ, తెల్లని చీర జారుతున్నది సందవేళ. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో కూర్చోవే. ఎట్లా పడిన పాట? మంచిగా ఎగిరిన్నా? ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? నాకు డాన్స్ వచ్చిందా? నల్ల ముఖం తడదెంప గంతగానే ఎందుకు షారైంది నీకు? అయ్యో నీ అవ్వ పెళ్ళయి నెల రోజులు కాలగాని నల్ల ముఖం తాడదెంప అంటానమేంది? అంటే నా గురించి నీకు మొత్తం తెలిసిపోయిందా? పాప చాలా ఇంటెలిజెంట్. ఏంది తెలిసేది? అంటే భర్తను కదా, భర్తను భార్య అనొచ్చు, భార్యను భర్త అనొచ్చే నాకు తెలుసు. రుకో జరా సబర్ కరో. భార్యను భర్త అనొచ్చే నాకు తెలుసు. అయితే గాని ఈ తెల్ల చీరల మస్తున్నవే. తెల్ల చీర బ్లాక్ జాకెట్ మంచిగా జుట్టు తాకుతుంది నీకు. కాగు గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. బయటకు వారిపోయింది. అందరు ఉప్పు అది పెడతారు కదా, నేను నోటితోటి అంట. కప్పముత్తోటి అంటేనే జిట్టి చెప్పరబోతుంది. అయితే గాని పెళ్లి చూపులోకి నేను రాగానే నన్ను చూడంగానే నచ్చినావు కదా నువ్వు. నువ్వు కూడా నాకు నచ్చినావు. నేను నచ్చిన కూడా అదే ఫస్ట్ పెళ్లి చూపులు తెలుసా? అంతేనా? నీకు ఇది వరకు వచ్చినాయి ఏమన్నా పెళ్లి చూపులు? వచ్చినాయి గాని వాళ్ళు నిన్ను మెచ్చలే కదా. కాదు వాళ్ళని నువ్వు మెచ్చలే కదా. అందరు నీ అంత అందంగా లేరే. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బా నాకు కూడా ఇసుంటి పిల్లం దొరుకుతుందా అని అనుకున్నానే. కానీ ఇంకో దేవుడు ఎక్కడ రాసి పెడుతుంటే అక్కడికి వస్తారు. అర్థమైందా? అయితే కానీ అబ్బా
ఈ తెల్ల చీరల మహాలక్ష్మి లెక్కున్నవే బుజ్జి. అయితే రోజు ఇదే కట్టుకుంటా. అంటే మంచిగా ఉన్నదంటే ఇదే కడతావానే. నీకు ఇంకెన్ని చీరలు? రోజుకొక చీర వెరైటీ వెరైటీ కట్టాలే. ఈ శంకర్ గారి పెళ్ళం అంటే అబ్బా ఎవ్వ రోజుకో చీర కడతదిరా అన్నట్టు ఉండాలి. అర్థమైంది? చీరలన్నీ అయిపోయినాయి. ఒక 10,000 మళ్ళీ కొనుకొచ్చుకుంటా. అద్దు అవి మంచిగానే ఉన్నాయి. మళ్ళా నాకు 10,000 కేసరి పెట్టకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అమ్మో నాయనో, ఎక్కడయ్యన్నా అక్కడెత్తావు. నీ గురించి నాకు తెలియదానే. ఇంకా అన్నం కూర అండినవా? అండినా. ఏం కూర అండినవే? నీకు ఇష్టమని మిల్ మేకర్ కూర అండినా. ఏంది మిల్ మేకర్ అండినవా? ఓ పిස්සదారా, మిల్ మేకర్ ఎందుకు అండినవే? మటన్ లేకపోతున్నా బొక్క లేకుంటా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సేమ్ అవి కూడా మిల్ మేకర్ లెక్కుంటాయి. ఏదో తేడాగా ఉందేంటి? చిచి నీస్ అంటున్నావేంది? నీస్ ఎప్పుడు ఆదివారం ఒక్కసారి తినాలి. ఊకే తింటారా ఏంది? కొంపదీసి నీకు రోజు తినాలి పట్టుందా? చీచి పిసగానా, నాకు నీసంట కక్కత్తదే. నేను కూడా 6 నెలలకు ఒక్కసారో 7 నెలలకు ఒక్కసారో తింటా. అసలు నీసంటనే నచ్చదు నాకు. కూరగాయలంటే ప్రాణం. నువ్వు గిట్ల తింటావు కావచ్చు వారానికి ఒక్కసారి అని. అయ్యో మిల్ మేకర్ అనుకున్నది. మరి నన్ను నువ్వేమన్నా మటన్ తెమ్మంటే ఏమన్నా అనుకుంటావా అని నీకోసం అడిగిన్నే. నేను కూడా తిన నీసు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చీచి నేను మటన్ తినా. మిల్ మేకర్ తింటే మటన్ తిన్నట్టే అనిపిస్తది. అందుకే అది తిన నేను. అంటే నువ్వు నీసు తినవా రోజు? ఎందుకు తింటా గానీ రోజు తినం. ఎప్పుడన్నా ఒక్కసారి ఆ తినబుద్ధి అయినప్పుడే తింటాం, లేకపోతే తినం. అంటే మీ ఇంట్లో కూడా అంతేనా? అవును, మా ఇంట్లో కూడా అంతే. మరి మన పెళ్ళినప్పుడు బాగానే వేసిరుగా మీ వాళ్ళు మటన్ చికెన్. అప్పుడు పెళ్ళప్పుడు కాబట్టి అందరూ చికెన్ అండిరు. మీ చుట్టాలందరికీ మీ పెళ్లిలప్పుడే కడుపు నిండా తినుడు. అంతే. పండుగలకు పబ్బాలకు తినరా ఏంది? పండుగలకు మా తింటాం, ఇట్లా ఊకే తినమే. అయ్యో నీకు బొమ్మ చేపలు, నాటుకోడి, రొయ్యలు ఇవంటి ఇష్టం ఉండదానే? అంత వాసన వస్తాయి ఎండిన చేపలు. అప్పు అంటే పచ్చి అయితే తింటావు కదా? అది ఎప్పుడో ఒక్కసారి. అంటే నువ్వు నీసు తినవు నా లెక్కనే సేము. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట. నువ్వు కూడా తినవా? ఏ చీచి నేను ఎప్పుడో మా తాత చనిపోయినప్పుడు దినాలకు ఒక్కసారి తిన్నా, 6 నెలల మాసికానికి ఒక్కసారి తిన్నా, ఏడాది మాసికానికి ఒక్కసారి తిన్నా. అంటే సంవత్సరంలో 3 సార్లేనే. అయినా మా దోస్తు గారు దావతికి అంటారు. వాళ్ళు మటన్, చికెన్, బీర్లు, మందు అవన్నీ తాగుతారు. నాకు థమ్స్అప్ అన్న, పల్పి, ఆరెంజ్ అన్న తెప్పిస్తారు. కానీ నేను వాళ్ళతోటి దావత్ అయిపోయాక మన పెళ్లి కానప్పుడు 12 రాకుండేది తెలుసా? మాట్లాడుకోవటాలు లేవు. కానీ నేను ఆపిల్ పిజ్జా అవి తాగినా కూడా మందు తాగినట్టే ఉండేది. వాళ్ళకంటే ఎక్కువ నేనే మజా చేసేది. మీ బాబు తాగుతాడా? మా బాబా తాగుతాడు ఎప్పుడన్నా ఒక్కసారి. ఆయన నన్ను అన్నాడు పెళ్ళైన కొత్తలా, అల్లుడు ఏమన్నా అలవాటు ఉంటే చెప్పు, నేను బిడ్డకు చెప్పంటే, నాకు అలవాటు లేదు మావా నేను దాగా అన్నా. తాగేది ఉంటే ఏమన్నా అంటావా నువ్వు? ముందే అడుగుతీవి. ఏమన్నా అలవాటు ఉంటే ముందే చెప్పు, ఏమన్నా అన్నావు. నాకు అలవాటు లేదు దాన్ని కావాలని నచ్చుకొని నేను మందు తాగుతా, బీరు తాగుతా అని చెప్తే ఎట్లుంటది? గలీజ్ ఉండదా? అట్లా నీసు కూడా ఇంట్రెస్ట్ ఉంటది. ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు అంతే. ఇప్పుడు మనకు పెళ్ళి 4 రోజులు అవుతుంది. నేను తాగంగా చూసినావా, తినంగా చూసినావా? ఏది కనబడలే కదా. కూరగాయలే. అయినా కూరగాయలు తిన్నంత బలం ఏది ఉండేది? అవును. ఒక్కొక్కరు అయితే ఆపు తాగుతారు, కిలో చికెన్ తింటారు. అయిపోయినాయారా? సరే నేను తీసుకొస్తా. ఏమేమి తేవాలి? తోటకూర తీసుకురా. తోటకూర ఊకద్దు. బీరకాయ తీసుకురా. బీరకాయ, గోటికుడుకాయ, సోరకాయ, టమాటా మిర్చి, కొత్తిమీర అవన్నీ తీసుకొస్తా. ఇవాళ ఇప్పుడు ఏం కూర అయినావు? అయ్యో చెప్పినావు కదా, మర్చిపోయినా. నిన్ను చూస్తే ఏం మాట్లాడద్దో ఏం అర్థమైతలేదే బుజ్జి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మొన్న మీ బాబా అన్న రాలేదు కదా, మరి ఎందుకు రాలేదు? ఇప్పుడే ఏం రాలే. ఈ 2 రోజులలో అత్తాడు మళ్ళా. అత్తాడా? వచ్చి బిడ్డ 4 రోజులు ఉండొద్దు అంటే పోతావా?
తీసుకపోతే పోవద్దా? అబ్బా నువ్వు పోతే నాకెవరు ఉన్నారా? నేను కూడా అక్కడికి వచ్చే ఉండాలిరా. అగో ఏదన్నా అత్తగాని ఏదన్నా పండుగ పబ్బ అనుకోరావు గాని బయటకి అత్త ఎట్లుంటదిరా? బయటకి అత్త ఎట్లుంటదిరా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. సరేపా, అన్నం తిని పొలం కాడికి పోయద్దు. సరే పావే. రవలి రవలి చిన్నవా బాగున్నా? కూసో. ఏమేం చిన్నవా? ఇటా చిన్నవా? ఏం కూర అండినావు బిడ్డ? కూర నచ్చినవా? మిల్ మేకర్ అండినా. ఏమైంది? చెప్పలేదు. మిల్ మేకర్ టమాటా అండినావా బిడ్డ? ఆ, అయితే గాని శంకర్ తినిపోయిందా? శంకర్ తినిపోయిందా? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. తిని పొలం కాడికి వెంచినావా? అయితే కానీ ఇటు ఎందుకు వచ్చినావు? ఏం లేదు బిడ్డ, నేను అంటానా అని తప్పు పట్టుకోకు. అగో నువ్వేమనుకుంటావు? నేనేం తప్పు పడతాచిన్నావా? అయితే గాని సంబంధం ఎవరు చూసిరు బిడ్డ నీకు? మా మేనమామూలు చూసినావా? మీ సినిమా అంటే రాజయ్యనా? ఆ గానే చూసినావా? బిడ్డ నువ్వు పోయి పోయి రేక్ కంపల పడ్డావు బిడ్డ, పోయి పోయి రేక్ కంపల పడ్డావు బిడ్డ. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? అగో నువ్వు మాట్లాడేది నాకేం అర్థమైపోయినావా? ఏనుంటే చక్కగా చెప్పు. ఆ శంకర్ గాడు పచ్చి తాగుబోతాడు బిడ్డ, నీసులేంది ఉంటాడు. అందుకనే ఇన్ని రోజులు వాని పిల్లని ఎవరు ఇయ్యలే. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. లేని చెరువుల పడ్డావు. అగో నువ్వేం మాట్లాడుతానో చిన్నవా? మా ఇద్దరికి లొల్లి పుట్టిద్దామని చూస్తానవా ఏంది? అయ్యో నేను ఉన్నది చెప్పిన బిడ్డ, నేనెందుకు లొల్లి పుట్టితా? నాకేం కనపట్టలేదు. మమ్మల్ని ఇట్లా చూస్తే మీ కొరవ బుద్ధి అయితలేదా ఏమో? అయ్యో నా బిడ్డ సొంటదని చెప్పిన బిడ్డ, తర్వాత నీ ఇష్టం. ఆగు వచ్చినాక అడుగుతా. అయ్యో అడగకు బిడ్డ. అగో ఎందుకు అడగద్దు? బరాబర్ అడుగుతా నేను. నేను చెప్పిందని చెప్పకు బిడ్డ. నేను చెప్పకు బిడ్డ. నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. నా మొగుడు తాగపోతాడే, నీసు తినకుండా ఒక్క రోజు ఉంటాడే. వచ్చినాక బరాబర్ అడుగుతా. ఎందుకు అడగద్దు అంటాను? నువ్వు చెప్పేదంత అబద్ధం ఏంది? అయ్యో కర్మానికి వచ్చి నీకు చెప్పిన, నువ్వేదో చేసేటట్టే ఉన్నావు రవలి. ఆయన వచ్చినాక నీకు తాగుడు అలవాటు ఉన్నదా లేదా అని అడుగుతా. ఆయన ఒప్పుకున్నాడు అనుకో, ఏమన్నా అబద్ధం చెప్పాలి. ఆయన ఇజ్జత మనం తిత్తా. ఆయన ఇజ్జతేది మానమేది. నేను చెప్పిన దాన్ని మాత్రం చెప్పకు. నేను పోతానా బిడ్డ. ఈ చిన్నవ చెప్పింది నిజమా అబద్ధమా? వచ్చినాక అడగాలే. అమ్మో తాగుబోతాడైతే ఎట్లా? ఇప్పటి వరకు అయితే నా ముందు తాగినట్టు అయితే కానవాళ్ళే. చూస్తా వచ్చినాక మాటలు ఎట్లుంటాయో. ఏం చెప్తాను? ఏం లేదు, నీకోసమే చూస్తానా. కూర్చో. చాయ్ పెట్టుకొస్తావా? మా పెట్టుకొత్తా గాని నేను ఒక విషయం అడగాలి నిన్ను. ఏం విషయం అడుగు. నీకు తాగుడు అలవాటు, నీసు తినే అలవాటు ఉన్నదా? నిజం చెప్పు. అరే మన పెళ్లి సూపులకు వచ్చినప్పుడే చెప్పినా కాదే నాకు తినుడు తాగుడు అనవట్లేదని. మరిగా చిన్నవ్వ ఎందుకు అట్లా చెప్పింది నాకు? ఏ చిన్నవా? చిన్నవ లేదా? కా చిన్నవంటే పేరు లేదా? కంతల సత్యబాబు లేడా? వాళ్ళ భార్య చెప్పింది నాకు. ఓ గావనా? ఊళ్ళో ఎవరిని ఓర్వదే గావ మాటలు ఎందుకు పట్టుకున్నావు చెప్పు. ఆ చిన్నవ్వ చెప్తే నాకేదో డౌట్ కొడుతాంది. ఏది ఒకసారి నా మీద ఒట్టేసి చెప్పు, నీకు తాగుడు అలవాట్లేదని. ఒట్టేయంటే అంటే నీకు తాగుడు అలవాటు ఉన్నదా? అది అమ్మో ఆగురా. అగో తాగుడు అలవాటు ఉందా నీకు? నీవిన ఉంటున్న సరికి నేను అబద్ధం ఆడతలేను. తాగుతా గాని అప్పుడప్పుడు. నేను ఏడో తాగుడు అలవాటు ఉంటే నన్ను చేసుకోవన్న భయం కొద్ది తాగుడు అలవాట్లేదు, తిను అలవాట్లేదు అని చెప్పింది. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అంటే ఎప్పుడెప్పుడు? ఏదన్నా పండగలకో పబ్బాలకో కానీ నేను రోజు తాగనే. అరే ఎప్పుడు అంటున్నా? ఇప్పుడు ఇలా నువ్వు తాగు అన్నావు అనుకో, ఇలా తాగుతా అంతే. కానీ రోజు తాగే అలవాట్లేదు. సరే తీగ అప్పుడప్పుడే కదా. అంతేనే, అప్పుడప్పుడే తాగుతా. ఒట్టు రోజు తాగా. ఇక నీకు తెలిసిపోయిందిగా ఇవాళ ఒక్క కోటర్ తాగుతానే. అబ్బా ప్లీజ్ ఉన్నది చెప్పిన చూసినావా? అదే నేను అబద్ధం అంటున్నైతే
నీవి నొట్టేయబోతున్నా చెప్పు. నిజాయితీ ఒప్పుకున్నా. అబ్బా మన పెళ్ళైన కన్ను తాగలే బుజ్జి. ఇవాళ ఒక్క కాటర్ తాగుతా. వాడు విండండి. అగో అప్పుడప్పుడు తాగుతానంటాను, మళ్ళీ ఇప్పుడు తాగుతా అంటాను. సరే బుజ్జి, ఇక నీ మాట నేనెందుకు కావాలి. సరే తాగనట్టే ఉంటది. ఏం కాదు ఇక ఇలా ఒక్క రోజు గింతంత తాగిరాపు. సరే తాగన్నా. నా ఒక్కటే పెళ్ళ మూత. ఒక్కటే మూత కాదు, ఒక్కటే కొట్టరా. నాదేమన్నా తారింగన మూత దాగా. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? నా పెళ్ళవు నాకు పర్మిషన్ ఇచ్చింది కోటర్ తాగవని. అబ్బా దీనికి ఎట్లా చెప్పాలి అనుకున్నా. అదే బయట పడ్డది. ఆయన పిల్లి పాలు కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు తాగుతుంది. ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే గానే. ఇగో అప్పుడప్పుడే తాగుతాను. అప్పుడప్పుడే ఇయ్యాల తాగిందనుకో మళ్ళీ నెలదాకా ముట్టుకోనే. ఇయ్యాల తాగితే నెల దాకా ముట్టుకోవా? సరే 30 రోజులు. ఆ, సరేనా? సరే. పర్మిషన్ ఇచ్చినావు, అట్లా పోయి ఇట్లా తాగత్తా. సరేనా? సరే తొందర వచ్చే మరి, మంచిగా నడుచుకుంటారా ఇంటికి. ఎట్టనో ఈ మనిషితోటి. నా పెళ్ళం పర్మిషన్ ఇచ్చినాక తాగబోతే ఎట్లా? నెల 15 రోజులు ఆయన పెళ్ళై నాలుగంత తిమ్మ అంటాది. జనం మీద ఏదో ప్రేమ వరకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నీ అవ్వాలి ఇక కోడి రైతానా అని సారేనే చంపుతానేగా. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను. అబ్బా సారా అంటే నాకు కన్న తల్లితోడు సమానం. సారా సరమ్మ సారా నా పెళ్ళాము దాగు మంది సారా సారమ్మ సారా నా పెళ్ళాము దాగు మంది సారా. అది దాగు అన్నాక నాకేంది, అది దాగినాక నాకేంది. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? అది దాగినాక అబ్బా అది అంటాను కానీ అది అన్నాక నాలుక ఎరుగుతలేదు. అబ్బా ఇప్పటికే 6 పొట్లాలు తాగిన, ఇంకో 2 పొట్లాలు మెడలేసుకున్నా, ఒక పొట్లం పట్టుకొని వస్తానా. నేనేంటో చూశాను, ఏం చూసానో కూడా గుర్తు రావట్లేదు. అబ్బో సారా కారుతుంది. ఎవరన్నా అగ్గిపుల్ల గీకిరనుకో ఆ సారతో పాటు నేను కూడా కారుతా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? అక్క చుట్ట తాగటోళ్ళు బీడ తాగటోళ్ళు ఎవరున్నా ఇళ్ళ ఈ వాడకైతే రాకూరే. సార కింద పోతాంది. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. సారా సరమ్మ సారా నిన్ను తాగకుండా నేను గుండా. నా పెళ్ళాము తాగమంటే నేను గప్ప బత్తాలు గుద్దినా. మీరేమన్నా నాకు కొనిచ్చిరా, నా పైసలతోటే నేను తాగినా. అయినా నా పెళ్ళంటూ నెల 15 రోజులు అవుతాను, అది గుర్తుపట్టలే. నా పెళ్ళంకి ఎవరు చెప్పిరు ఐ థింక్ వాటో వాట్ అంతలో సత్తిగా అని పెళ్ళని చెప్పిందన్న కదా. దాని ఇంటివేనా, దాన్ని పైసలు అడుక్కున్నానా, దాన్ని ఏమన్నా పదిలాడిన పైసలు ఇయ్యాలి. అయినా నా పిల్లంకి ఎందుకు చెప్పాలి? అది నా అత్తే అంటే మీ ఇద్దరం విడిపోవన్నాను చూసింది. దాని సంగతి చెప్తా. కాదు వేసి డైరెక్ట్ దాని ఇంటికే పోతా. ఒరిజినల్ సార్ ఉన్నట్టున్నది. వాడుగాను గొంతంతా మాడుతుంది. సత్తిగా ఉన్నవారా? నీ పిల్లం సంగతి నీ సంగతి చెప్తా. నన్ను నా పిల్లని మీద కొట్టందని చూసినారు, కానీ అత్త చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే ఎన్నడో ఒకసారి బయటపడాలి. ఆ మొహం చూడండి. కానీ ఇంకా బయటోళ్ళు చెప్పలే. ఇది కూడా కరెక్టే. అత్తా ఓ అత్త, నేనే పాపం చేసిన అత్త. నీ బిడ్డకు నువ్వెందుకు చెప్పినావు అత్త? నీకు బిడ్డ ఉంటే నేను చేసుకోబోతున్నా అత్త. నీకు బిడ్డలు లేక బేటోళ్ళతో ఉన్నాడు. అత్తమ్మ అత్త, ఇక నీ ఇంటికి నేను అత్త. ఏమండో
ఇది విన్నారా? అత్త అత్తమ్మ అత్త, ఇక నీ ఇంటికి నేను అత్త. సత్తిగా ఓ నా సత్తిగా, నా సత్తిగా కొంచెం మారండ్రా, అప్డేట్ కాదురా ఏదైనా. నీ పెళ్ళన్ని ఒక్కసారి విలురా విలురా. వాడికి అప్పుడప్పుడు కాస్త మతి సరిగ్గా ఉండదులే. నువ్వు ఎందుకు వచ్చినావు కొడక్క ఇప్పుడు రారా ఈ సారదా ఎందుకు వచ్చినావు ఈ సరదాగదందుకు రారి, నీ భార్యల కర్ణం వారి, నీ భార్యల కర్ణం వారి. నేను నమ్మను. నమ్మదురా అడుగు తిరు. నా భార్య ఏమన్నదిరా చెప్పురా, దాన్ని నేను వెళ్త చెప్పురా చెప్పురా. నువ్వు పిలువపోతే కంతల వినికెళ్ళి ఈ సారబత్త తోటి చంపుత చూడు, ఈ సారబత్త తోటి చంపుత చూడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. లచ్చి ఓ నా లచ్చి, ఇటు బయటకు రాయే లచ్చి లచ్చి. వీళ్ళందరినీ మార్కెట్ లోపల పెట్టేసావా? లేదు అదేం లేదు సార్, కొంచెం ప్రాబ్లం ఉండాలా చేశాను. నువ్వు గంట గట్టికి ఎందుకంటనో పాడుకావు, మెల్లంగా విలురా పాడుకావు. మెల్లగా వెళ్తే రాదురా, మెల్లగా వెళ్తే రాదురా. ఏమిటండి మీరు మాట్లాడేది? అది ఒర్రిదా అత్తదో రాదురా. నీ పెళ్ళం ఏమన్నా చెవుడిదా, ఏమన్నా చెవుడిదా. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. ఒక్కసారి వెళ్తేందుకు రాదురా. అది చెవుడిదని నాకు తెలుసు, ఊరంతా వెళ్తే ఇజ్జతి పోతుందని చెప్పుతలే, ఇజ్జతి పోతుందని చెప్పుతలే. రుకో జరా. ఓరి కంతలోడ ఎంత పని చేసినవు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపో. అప్పులై చేసినా గాని ఏ పైసలు అత్తలేవు రారి. నిన్ను చెప్పుతోటి కొడితే వారి, ఆ దెబ్బకొక్క కూడా ఊరు వారి. చెప్పుతోటి ఎందుకు కొడతంటున్నావు, నాకు చెప్పురా మోరి శంకరిగా. నీ పెళ్ళం చెవిటిది కాదురా, దానికి పింఛనన్న వెట్టియా పేనవో, పింఛనన్న వెట్టియా పేనవో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చిని పెట్టితే గాని డ్రైవర్స్ కట్ చేసినారురా. అరే పింఛనికి విడాకులకు ఎందుకు, నువ్వు పిసరోగా పోని వేరతిగా, నువ్వు పిసరోగా పోని వేరతిగా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. నువ్వు ఎందుకు వచ్చినావో చెప్పురా, నువ్వు అది ఇది వాగకు రావారి. నిన్ను గందికే కంతల వెనుకెళ్ళి కాల్చిరు, నువ్వు కంతల వెనుకెళ్ళి కాల్చినా మారలే. ఎందుకో వచ్చినవు చెప్పురా, ఎందుకో వచ్చినవు చెప్పురా. ఇట్స్ లాఫింగ్ టైం. నువ్వు మాధవాదిగా ఏదో అంటున్నావు. నేను ఎందుకు వచ్చిన్నో చెప్తా వీనురా, నేను ఎందుకు వచ్చిన్నో చెప్తా వీనురా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నీ భార్య నా భార్య తోటి నేను తాగుబోతావు నన్ని చెప్పింది, తాగుబోతావు నన్ని చెప్పింది. అవుతున్నాయింద్రా. వాడు చెప్పండి నీకు నమ్మని. నేను తిరిగిపోతానని చెప్పింది. అరే మావ నీకు బిడ్డ ఉంటే నేను చేసుకుంటూ కాదురా వారి, నీ పెళ్ళానికి దానికి ఎందుకు కొల్లో. అది చెప్పేది కాదు రారి, అది ఎట్లా చెప్పినాదో ఏమో నాకు తెలియదురా. అరే మొకవిల్ల ఇప్పిత్తవా ఇప్పియవా, లేకపోతే 2 చెప్పులు నీ మెడలా ఏత్తా. బయటకు రాయే లచ్చి. రాకపోతే పొయ్యి గుంటుకు రాలా, ఎట్లా రాదో ఉత్తరా. ఎందుకు చేయాలి అది అవసరమా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లచ్చి లచ్చి, నువ్వు బయటకు రాయే లచ్చి. నువ్వు పిలిచి 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 వారి, నీకు పచ్చవాతం వచ్చేటట్టు ఉంది. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్తు నువ్వు గట్లనకురా ఓరి వారి, దాన్ని తీసుకత్తరా నేను పోయి. పోరా పోరా వారి. సారా శంకర్ గారి ఇంటికాడ పోయి దుకాణం ఏం దుకాణం ఏంది తావు ఎత్తిండు ఏమైంది కానీ దుకాణం ఏందని ఏం తినట్టు అంటాను. అవురా ఏయ్ శంకర్ గారి భార్యకు ఏమని చెప్పొచ్చినావు?
తాగుతాడు అని చెప్పిన. ఎందుకు చెప్పినా? తాగుతాడా కదా. అరే తాగుతాడు, సాటుకేటోడా తాగుతాడు కానీ నువ్వు నేటికి ఎందుకు చెప్పొచ్చినావు? వాళ్ళ ఇద్దరి మధ్య ఇలా డొల్లి పెట్టిస్తావా నువ్వు? అక్కడ చూసినావా అత్త ఎంటర్టైనర్ గా చెప్తాందిరా, చెప్పినా తాగుతానంటాను. నేను పెళ్ళైన కాడ నుంచి తాగని తాగలే, అయినా మా ఇద్దరికి లొల్లి ఉట్టిద్దామని చూస్తాను. అత్తవా నువ్వు ఊకున్నా, అదే వేరేటోళ్ళు అయితే చెప్పినా నీకున్న అలవాట్లు చెప్పినా. అయితే ఏంది ఇప్పుడు ఏం చేస్తావు? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అవ్వ కొడుకు చెప్పే విషయాలు చెప్పి ఏం చేస్తావంటావా? నీకు ఎందుకు ఉండదు? ఒక భార్య భర్తను విడదిస్తే నీకేమవుతుంది చెప్పు, విడదిస్తే నీకేమవుతుంది చెప్పు. ఏ ఆగురా, గుండెలు లేవు గుండెలు లేవు, అయినా నా పెళ్ళం పిసది. నా పెళ్ళం చెప్పంగానే నీ పెళ్ళమన్నా నమ్మినా అదిరా? నా పెళ్ళం నమ్మలే గాని నా పెళ్ళం నీకు తాగుడు అలవాటు ఉందా అని నా చేసి దాన్ని నెత్తివినేదా? పెళ్ళానికి అబద్ధం ఆడని తాగే అలవాటు ఉండదు గాని అప్పుడప్పుడు తాగుతా అని చెప్పిండ్రా. కానీ నీ పెళ్ళం నేను తాగుతూ ఇంటికే రానట, నీసు లేదు ఉండనే ఉండనట. గవన్నీ ఎప్పుడు అవసరమా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లచ్చి నువ్వు అట్లా చెప్పేస్తావే, మన అల్లుడే కాదే, మనకు బిడ్డుంటే మనం ఇయ్యబోదుమా? గాలి దగ్గర చిచ్చు పెట్టేస్తావే నువ్వు. పిసమొకపోడా, నేను చెప్పింది శంకర్ మంచి కోసమే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం మంచి కోసం చెప్పిన నువ్వు? నీకేమన్నా అర్థమైతుందా? నీకు తాగుడు అలవాటు ఉన్నదా నేను తెలిస్తే పిల్ల బాధపడుతుందని నేను ముందే చెప్పిన. పోయి నువ్వు అన్ని ముందే చెప్తావద్దా? వెనక చెప్పి ఏడున్నాయి. ఓకే సెకండ్ అండి. అరే శంకరి, ఎనుకో ముందో మీ అత్త చేసింది మంచిదేరా, అది తప్పే ఉంది. తప్పేం లేదు మామా, అందుకే నీ బిడ్డ కోటర తాగి రమ్మన్నది. పెళ్ళై నెల దాటింది కదా, కోటర రానలే. అందుకే కోటర తాగినా 3 బత్తాలు వేసినా 3 బత్తాలు పట్టుకొని వచ్చిన. పర్ఫార్మెన్స్ పీక్స్, ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. నీ ఇంటికి పోతా. ఇంటికి ఇట్లా పోతే బిడ్డేమన్నా అనుకోదారా? ఒక కోటరు తాగు అన్నది, మొత్తం మునుగు తాగురా. నీ అవ్వ నిన్న మునిగినోడికి సలెక్కడదు మావా. సాంప్రదాయిని ఎట్లా తాగొచ్చిండు కదా, ఇక రేపటి నుంచి తాగా అని ఒట్టేసుకుంటా అంతే. సరేరా? సరే పోరా. ఎట్టున్నా మావా సారా బత్తాలు. ఏయ్ బాబు లేవు. మంచిగున్నాయిరా, పో, నీకేం కాదు పో. సాదా అత్త చెప్పు అల్లుడు. మామకు తాగడం అవ్వట్లేదు కదా? లేదు. పట్టు. ఎందుకు పోతున్నావు ఆయనకు? అయ్యో అరే తాగనని అలవాటు చేస్తావారా నాకు? నువ్వు పాడుగాను. మామ గురించి నీకు తెలుసా అత్త? తెలుసా? నువ్వు ఉన్న కాడ ఉండవు. ఆపుకు తక్కువ తాగాడు, కోటరకు దించనే దించడు. నువ్వర్రా, సారం మీద వాడంగానే వాసన చూడు, మాట నోట్లకైందిరా బాగా, అది తాగరా. నువ్వర్రా, నువ్వు పో. సుత్తలు పోరా, నీ గురించి ఎదురు చూస్తారా? పోతారా? ఇంటికి పో, భర్తం పడుతుంది. అవునల్లచ్చి, నువ్వు ఉన్న కాడు ఉండవు. శంకరి గాడు తాగేపాటికి ఏమనలే, లోపలిగా. అబ్బా, ఈ నల్ల మొక్క పొన్ని కర్మానికి తాగమని ఒప్పుకున్నా. ఎంత తాగొత్తాండో ఏమో. ఏమున్నది, ఈ పాటు ఇంటికి రాలే, ఇంకా అత్తలేడు. పడకు అల్లరి మొగడావు పరావు ఇయాల చిగ్గై వంది బుగ్గు ఇదేంట్రా అయితే? ముప్పై వంది ముగ్గు పడకు అల్లరి మొగడావు పరావు ఇయాల చిగ్గై వంది మొగ్గు పాడుగాను కోటల్లో అమ్ముతారు బుజ్జి. అయితే కొబ్బరి నీళ్ళు ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? కొబ్బరి నీళ్ళు తాగితే గిట్లందుకున్నా నీ ముఖం. అరే కోటల్లో అమ్ముతలేదు ఆయన కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తప్ప నువ్వు ఎట్లా కోటరు తాగమన్నావు, కోటరు తాగినా కొబ్బరి నీళ్ళ వాసన వస్తాంది. ఇది కొబ్బరి నీళ్ళు కాదే, కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటాయి కానీ దీని పేరు సారా అంటారు. ఇప్పుడు అట్లా కూడా అంటారా?
దీని పాట కూడా వచ్చిందే. ఏం పాట? సారో తరంబ చోరో నిన్ను తాగకుండా నేను ఉండో అని నిన్నవానే నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అవ్వో ఊరంతా తిన్నది కదా నీ పాట. అయ్యో నేను వాడం ముందుకే ఇది 15 సంవత్సరాలకు ఉందా ఊరని తిన్నదే. అది డెక్కులో విన్నారు కానీ నువ్వు తాగి పాడతానవా? అరే అది డెక్కు ఇది లైవ్ గట్టే తేడా. అవ్వో అవ్వో అలా చూసినవే చెప్పింది నిజమే. నీ మొగునికి తాగడం పట్టుందంటే లేదనన్నా కానీ మరి గింత తాగబోతాను అనుకోలేదు. తాగబోతాడా? అరే బుజ్జి మొగోడనంగా పని చేయాలి తాగాలి తినాలే అట్టుకుంటే ఎట్టనే. అంటే మొగుడు తాగకుండా చచ్చిపోతాడా? ఏం మాటలు మాట్లాడతాను అసలు నువ్వు? అయ్యో నీ పర్మిషన్ తీసుకుని నేను తాగేది మళ్ళీ ఎప్పుడన్నా తాగుతారా? నెల రోజులు తాగా. అగో ఈ సారా తాగుడేమో గాని నీ గొంతంతా లోపలికే పోతాని. ఓ పిసదానా నా గొంతు లోపలికి ఎందుకు పోతుంది? పోనే పోదు. నువ్వు నిలబడితివి నేను కూర్చుంటిని. ఇట్లా అంటే గొంతుకు మాట అడ్డ వస్తుంది. ఇక కూసో నాకెందుకు పొంగు పోతుంది లోపలి పోతే నైచడుంగా రే నైచడుంగా నైచడుంగా. నువ్వు ముందు నా చేయిసి పెట్టు. వెనక నువ్వు పోతే ముందు నేను పోతా నైచడుంగా పోయిందా అనే గొంతు లోపలికి పోలేదు గాని గిత్తగాని ఒరుడెందుకే? అరే తాగినోడు ఒర్రక సపడగా వంటడా అనే. ఎందుకు ఆయన? అరే 4 రోజులు గ్యాప్ వచ్చింది తాగినా అలా తప్పే ఉన్నది. దేనికి గ్యాప్ వచ్చింది నీకు? ఏ తాగేదందుకు గ్యాప్ వచ్చిందనే నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. 4 రోజులే తాగా. నల్లమొక్కపోడా ముందుగా నీకు తాగడం అలవాటు ఉంది అని అంటే నేను వేసుకోపోదు కదా. నేనేం తాగా నేనేం తినా అన్నావు. ఇప్పుడు కూరగా తాగొస్తున్నావు. ఇంకా ప్యాకెట్ లేదు. ఏంది బలవాటు కచ్చుకున్నావా? ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. అవ్వో నన్ను చంపుదామని చూస్తాను. ఇది సార పాకెట్ పట్టుక తాకలే. అదే బండ గిండ అయితే ఈ పాటికి తాగబోతున్నానే. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అంటే నన్ను చంపి తాగేద్దామని చూస్తాను. ఏంది నువ్వు పోతే నాకు పీడ పోతుంది. నువ్వు ఇంకో తప్ప తాగినావు అనుకో నేను ఇక్కడ ఉండ చెప్తానా. లచ్చి నువ్వు ఉండే కాడు ఉండవే. శంకర్ గారు బాగా తాగిండు. పోర్ని గిట్ట కొడతాడు కావచ్చు. పోదాంపా వాళ్ళ ఇంటికి. చూద్దాంపా. అంటే బంగారం నన్ను ఇడిచిపెట్టిపోతావానే. నేను తాగుడు బుద్ధి తక్కువైంది మామ. నీ బిడ్డ నన్ను ఇడిచిపెట్టిపోతాడట. నేనేం పాపం చేసినా మామ? అయ్యో తాగిన అత్త చెప్పింది తాగుడు అలవాటు ఉన్నాయని. చెప్పకపోతే నేను తాగుతున్నా. ఈమె తాగుడు మళ్ళీ అలవాటు వేసింది మామ. ఏంటి మమ్మీ ఎవడు? పెట్టిపోతుందట మావా. పెళ్ళాయిన రోజులు గాల మావా. నీ బిడ్డ నన్నిడిచిపోతదాట. ఏడి దాకపోతావో పోవమ్మా. నువ్వు 3 ముళ్ళ బద్దవు మరువకమ్మా. ఏడి దాకపోతావో పోతావమ్మా. నువ్వు 3 ముళ్ళ బంధము మరువకమ్మా. నెలైనా 2 నెలలైనా నీ కోసం నేనుంటనే నా బంగారం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నా సింగారం. అల్లుడు ఏమి పోదు ఆకు. నేను మంచి మాటలు నేను చెప్పుతా. నువ్వు పాట పాడుతంటే మామా. అల్లుడు ఏమి పోదు బిడ్డ. నేను మంచి మాటలు చెప్పుతాను. నువ్వు చెప్పుతంటే అది ఉండేటట్టు లేదు. అది నేను చెప్పుతేనే ఇంటది. అట్లనగానే కానీ మరి నువ్వన్నా చెప్పరాదు రారి. నువ్వు ఎందుకు మీరు వచ్చిరు ఇక పెట్టిన పుల్లా జాలదా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? నువ్వు తాగినాక కొడతావారి వారి. మేము ఇద్దరము వచ్చినము రోరి. మీరు ఎట్లా వచ్చిరో అట్లా పోకపోతే దాని దెబ్బలు మీకు అడుతాయి.
దాని దెబ్బలు మీకు వాడుతాయి ఐ థింక్ వాటో మేము మంచి మాటకు మేమత్తే మేము మమ్ములను ఎందుకు కొడుతావురా? నిన్ను సంకలేసుకొని అనగా ఇట్టి సారబత్త లోపల కూర్చుతా ఓసోసి లచ్చి మనం ఓదాము దాయే లచ్చి. ఇంకో నిమిషం ఇడ ఉన్నరనుకో మీ ఈపులు సాపైతాయి మామా. లచ్చి ఓసి లచ్చి నీకు ఇనబడతా లేదా లచ్చి? అబ్బా కంతలోడ నువ్వేమో అనుకున్నా కానీ తెలివిగల్ల వాడి వీరవారి మిమ్మిద్దరిని ఎడగొడతానని మీరు ముందే జారుకున్నారు. అబ్బా అన్న ముంగట అట్లా బిల్డప్ ఇచ్చిండే, నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, ఇంకో తాప నేను దాగనే. సరేనా బుజ్జి? పడేస్తా ఈ సారబత్తాలు పాడగాను. అగో పొక్కబడి పోతుంది పోనీ అదిగా. ఇంకో నన్ను ఇచ్చిపెట్టయితే పోవు కదా, ఇక జన్మాల కూడా మందు ముట్టుకోనే. సరేనా? నాకు వేడి నీళ్ళు తాగి పెట్టుకో, అంత పెయ్యి అంత తిరుగుతుంది, స్నానం చేసి ఇంత తిని పండుకుంటా. ఇక తాగా సరేనా? నీ వినొట్టు నా వినొట్టు తాగా, లేకపోతే అల్లం కూడా నా విలువ పోదా. సరే అబ్బా నీళ్ళు పెడుతు, ఇంకో తాప తాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.